ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం నిన్న మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ మీద ఒక వీడియో అనేటువంటి చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అలాగే అతని యూట్యూబ్ ఛానల్ అనేది క్లోజ్ అయ్యడం జరిగిందనమాట. ఇక ఇప్పుడు అతన్ని ఫాలో అయినటువంటి వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళు పాపం అమాయకులే. ఎందుకు వీళ్ళు స్టాక్ మార్కెట్లో రకరకాలుగా డబ్బులు పోగొట్టుకొని ఎవడైతే సరే ఈ లక్షలు కోట్లు వస్తాయి అని చెప్పేసి అనుకుంటారో అటువంటి వాళ్ళంతా పరిగెత్తేటువంటి వాళ్ళు అనమాట. ఇటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు అతని యొక్క గత చరిత్రని అర్థం చేసుకోవాలి. బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ చాలామంది వాడు చెప్పినటువంటి మాటలు పర్సనాలిటీ డెవలప్మెంట్ బేస్డ్గా ఉంటాయి. మాటలు మాత్రం వండర్ఫుల్గా ఉంటాయి. నేనే వెళ్ళిపోయి ఇతని కాఫీ ట్రేడింగ్ పార్టిసిపేట్ చేద్దాము అనే కోణంలో కూడా ఆలోచించేటట్టుగా ఉంటాయి అన్నమాట. కాబట్టి సహజంగా అతని గురించి ఎక్కువగా ఎవరికి తెలియనటువంటి వాళ్ళు సహజంగానే ఆ యొక్క కాపీ ట్రేడింగ్ని ఫాలో అవటం అనేటువంటి సహజమైన విషయమే. అయితే ఇప్పటికీ దాదాపుగా 100 మంది ఫాలో అవుతున్నారు. గతంలో దాదాపుగా 600-700 మంది ఇతను ఫాలో అయ్యి ఇతనికి 1.5-2 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వటం అనేటువంటిది, అంటే వీళ్ళ ద్వారా వచ్చిన డబ్బు, ఆ డబ్బును అతను పోగొట్టుకున్నాడు. అతి చేష్టలు చేసి ఒకే రోజు 30 లక్షలు పోగొట్టాడు. దానికి సంబంధించినటువంటిది తర్వాత ఎప్పుడైనా సరే కనీసం 35,000 నేను ప్రాఫిట్ తెచ్చుకున్నానని చెప్పాడా. అలాగే ఈ కొన్ని ఆకుపచ్చ గది అని చెప్పేసి స్టార్ట్ చేసి రకరకాల కోర్సులు అనేటువంటివి తయారు చేసేసి వాటి ద్వారా మీ చేత 3 లక్షలు 4 లక్షలు పెట్టుబడి పెట్టించడం, మీ దగ్గర నుంచి ఫీజే 2 లక్షల రూపాయలు తీసుకోవడం, ఇట్లాంటి ఒక్కళ్ళు దొరికినా చాలు కదా, నెలకి 2 లక్షలు వచ్చేస్తాయి. ఆ విధంగా కుయుక్తులు అన్నీ కూడా చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు యూట్యూబ్ అనే వీడియో ఛానల్ అనేటువంటిది డిలీట్ అయిపోయిన తర్వాత అది మళ్ళా తిరిగి సంపాదించుకోవడానికి విశ్వప్రయత్నం అనేటువంటి చేస్తూ ఉంటాడు. కానీ ఇతను మరొక ప్రయత్నంగా మరొక ఛానల్ కూడా పెట్టేసేసి ఎట్టి పరిస్థితుల్లో మరలా తిరిగి రీగెయిన్ కావాలి అని కోరుకుంటున్నాడు అనమాట. అది మాత్రం సాధ్యపడేటువంటి విషయం కాదు. అయితే ఇన్ని మోసాలు చేసి ఇంత ఇదిగా అయినా కూడా వాళ్ళ యొక్క ఈ మోసానికి వీటికి అలవాటు పడ్డటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని ప్రయత్నం అనేటువంటిది చేస్తారు. ఇటువంటి ప్రయత్నం చేయడంలో మాత్రం మనం బాగా మెచ్చుకోవచ్చు. అంత స్కిల్ కానీ అంత డిసప్పాయింట్మెంట్ లేకుండా ఉత్సాహంతో చేస్తున్నాడు చూసారా, నిజంగా అది చాలా గ్రేటే. దాన్ని మెచ్చుకోవాల్సిందే. సహజంగానే మోసం చేసేవాడికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అదే జరుగుతుంది ఇక్కడ. సో ఇప్పుడు 100 మంది దాకా ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వాళ్ళు దగ్గర 16-17 లక్షల దాకా ఇన్వెస్ట్ చేశారు. ఇంతకుముందు కూడా కొన్ని లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. మన మధ్య బిట్కాయిన్ మరలా 60,000కి పడిపోయేసరికి అందరి అకౌంట్స్ అనేటువంటివి ఎగిరిపోయినాయి. నన్ను 3-4 కాంటాక్ట్ అయ్యారు, కానీ నేను పెద్దగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే గతంలోనే నేను చాలా వీడియోస్ చేశాను. వాటి గురించి ఎంతో అవేర్నెస్ సంబంధించిన ఒక 100 వీడియోస్ దాకా చేస్తున్నప్పటికీ కూడా వాటిని చూసి కూడా ఇప్పుడు మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు కదా. కాబట్టి మీ సాగు మీరు సావండి, నేను చెప్పాల్సింది చెప్పాను అని చెప్పేసి నాకు ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఇట్లా పోయినా చెప్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది. నేనేమి ఇచ్చేవాడిని కాదు కదా. ఇంకా పైపెచ్చి అంటారు, ఇట్లాంటి వాడు రాకుండా ఉంటాను మీరు వీడియోలు చేయండి అంటారు. అంతకుముందు వీడియోలు చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళారు కదా. కాబట్టి ఇటువంటి నేచర్గా ఉన్నటువంటి వ్యక్తులు అర్థం చేసుకోవాల్సింది, స్టాక్ మార్కెట్లో ఈజీగా మనీ రాదు, దానికంటూ ఒక ప్లానింగ్ అనేది ఉండాలనేది ఇది వాస్తవం అన్నమాట. ఇప్పుడు దాదాపు 17 లక్షలు 20 లక్షల దాకా ఇన్వెస్ట్ చేశారు. 20 లక్షల్లో 84% 85% పోయింది. అంటే దాదాపుగా ఒక 2,25,000 మిగిలినాయి 18 లక్షల్లో. ఇది పబ్లిక్ మనీ. మళ్ళీ తిరిగి వస్తుంది మీకు, ఎందుకు మీరు ఇన్వెస్ట్ చేయండి అని అంటున్నారు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేది $30, 0.01 లాట్ సైజుని తీసుకున్నా. అది 80,000 అప్పుడు తీసుకున్నది 60,000కి వస్తే 20,000 పాయింట్లు పడిపోతే ఎలా ఉంటుంది? $30 ఎలా నిలబడతాయి? అట్లా ఎక్కడికక్కడ ఏ స్టెప్కి ఆ స్టెప్ సపోర్ట్ల దగ్గర అంతా తీసుకున్నారనుకోండి, అప్పుడు మొత్తం పోయినట్టే కదా లెక్క. ఆ అకౌంట్స్ బ్లాస్ట్ అయిపోతాయి, ఎగిరిపోతాయి కదా. కాబట్టి ఇంకా పైపించి ఇప్పుడు ఏమంటున్నారు, మన యొక్క లెవెల్ వచ్చిన తర్వాత బాగా ఇదైన తర్వాత అప్పుడే నేను ఎంట్రీ తీసుకుంటాను అది ఇదని చెప్తా ఉంటాను. అదే ఇప్పుడే మనం బై చేయాల్సిన సమయం ఆసనమైంది గోల్డ్లో అన్నాడు. ఆ తర్వాత 200 పాయింట్లు పడింది. సో కాబట్టి వీళ్ళకి ఎప్పుడైనా సరే ట్రేడింగ్ అనేటువంటి చేసేటువంటి వాడు
ఎవరైనా సరే ఇంట్రాడే ట్రేడింగ్ అనేటువంటి చేసేటువంటి వాళ్ళు ఆ రోజుకి ఆ రోజు అయిపోవాలి, తెల్లారికి క్యారీ ఫార్వర్డ్ చేద్దాం, ఏదో జరిగిద్ది అని అనుకోవటం చీకట్లో రాయేసినట్టే లెక్క. స్టాక్ మార్కెట్లో అదృష్టాన్ని నమ్ముకోకండి. మీరు ఏం చేయగలరు, మనం ఏం చేయగలం, స్టాప్ లాస్ని పర్ఫెక్ట్గా పెట్టాము లేదా అనేటువంటి కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని మీరు ట్రేడింగ్ చేస్తే మీరు నిలబడతారు. ఎవరిని ఇంకొకరి మీద డిపెండ్ అయినా మీరు నిలబడలేరు. స్టాప్ లాస్ని పక్కా పెట్టామా, టార్గెట్స్ని జాగ్రత్తగా తీసుకున్నామా, ఇదే రెండు కాన్సెప్ట్స్. ఒక సింపుల్ స్ట్రాటజీ, ఏదో ఒకటి సింపుల్ స్ట్రాటజీని పట్టుకొని అలాంటి చాలు స్టాక్ మార్కెట్లో నిలబడగలరు. అంతేగాని ఇప్పుడు ఈరోజు ఒక స్ట్రాటజీ, రేపు ఒక స్ట్రాటజీ, ఎల్లుండో స్ట్రాటజీ, 100 స్ట్రాటజీస్ని తీసుకొని వచ్చి దేన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతే మనం సక్సెస్ కాలేం స్టాక్ మార్కెట్లో. అలాగే ఇప్పుడు చాలామంది కూడా గోల్డ్ వైపుకి మరలుతున్నారు. ఈ గోల్డ్ అంటే వాంటేజ్ మంచి ట్రేడింగ్ ప్లాట్ఫాము, నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, అవసరం ఉన్న వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు. వాంటేజ్ ఇది చాలా మంచి వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అనమాట. యూపీఐ పేమెంట్స్ కూడా ఉన్నాయి. సరే, ఈ గోల్డ్లో ట్రేడింగ్ అనేటువంటివి చేసేటప్పుడు ఎక్సెన్స్ కానీ వాంటేజ్ ఇట్లాంటి వాటిని ఎందుకు టర్న్ అవుతున్నారంటే, ఇది మనకి హైయెస్ట్గా వాల్టాలిటీ అనేటువంటిది గోల్డ్లో కానీ బిట్ కాయిన్స్లో కానీ ఉంటుంది. వాల్టాలిటీ ఎప్పుడైతే ఉంటుందో మనం అనుకునేటువంటి స్ట్రాటజీస్ పక్కాగా వర్కౌట్ అవుతాయి. అయితే నేను పక్కాగా చెప్పేది ఏంటంటే, నన్ను ఒక 4-5 కాంటాక్ట్ అయినప్పుడు గోల్డ్లో ఇటువంటి వాటిలో ట్రేడ్ చేసినప్పుడు పోగొట్టుకున్నారు డబ్బులు. నేను వాళ్ళని ఒక ప్రశ్న వేసింది ఏంటంటే, గత వారం రోజుల్లో లేదా ఆఖరి 10 ట్రేడింగ్ డేసెస్లో మీరు మీ స్ట్రాటజీని మీరు అనుకున్నట్టుగా ఇంప్లిమెంటేషన్ చేశారా, మీ స్ట్రాటజీని ఎన్నిసార్లు ఇంప్లిమెంటేషన్ చేశారు అనేటువంటిది అడిగాను అనమాట. అంటే ఎందుకని అడిగానంటే, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఈరోజు ఒక స్ట్రాటజీ, రేపు స్ట్రాటజీ, ఎల్లుండి ఒక స్ట్రాటజీ, ఇట్లా రకరకాల స్ట్రాటజీస్ని ఇది అవుతారు. ఇప్పుడు మార్కెట్ అనేటువంటిది ఒక్కొక్కప్పుడు కన్సల్టేషన్లో ఉంటుంది, ఒక్కొక్కప్పుడు వాల్టాలిటీ ఉంటుంది. కాబట్టి మనం కన్సల్టేషన్లో ఉన్నప్పుడు మన స్ట్రాటజీ ఫెయిల్ కావచ్చు, కానీ వాల్టాలిటీలో ఉన్నప్పుడు మన స్ట్రాటజీ సక్సెస్ అయినప్పుడు 1:2, 1:3 ఉన్నప్పుడు మనం ప్రాఫిట్లోనే ఉంటాం కదా. అది ఒక రెగ్యులర్గా మీరు కనీసం 10 ట్రేడింగ్ డేస్లో 10 రోజులన్నా చేశారా అని అడిగితే ఎవరూ ప్రత్యేకంగా చేసింది లేదు. మీరు ఎంట్రీకి రీజన్ ఉందా, లేకపోతే స్టాప్ లాస్ పెట్టడానికి రీజన్ ఉందా అనేటువంటిది అడిగితే అది లేదు. ర్యాండమ్గా తీసుకున్నారు, ఓహో ఇది ఎడదాకా వచ్చింది కాబట్టి పెరిగిద్దిలే, లేకపోతే బాగా పెరిగింది కాబట్టి ఎన్ని నుంచి 10 పాయింట్లైనా రికవర్ కాకపోతుందా, ఆ 10 పాయింట్లు పడ్డాయే తీసుకుందాం మనం అనేటువంటి ఒక కాన్సెప్ట్స్లో ట్రేడ్ చేయటం వలన అందరూ నష్టపోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే, నేను నొక్కి చెప్తున్నాను, మీరు ఒక స్ట్రాటజీని, సింపుల్ స్ట్రాటజీని, ఒక పివట్ పాయింట్స్, సిపిఆర్, నేను ఎక్కువ సిపిఆర్ ప్రీవియస్ క్లోజింగ్ ప్రైజెస్ మీద చాలా వీడియోస్ చేశాను. సిపిఆర్, పివట్ పాయింటా, లేకపోతే ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైజెస్, వీటిని బేస్ చేసుకొని 1:2 ఆర్ 1:3 రేషియోలో మీరు చేయండి. అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. మీ అనుకునేటువంటి స్ట్రాటజీని కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి 10 రోజులు రియల్ మార్కెట్లో ఎమోషన్స్ లేకుండా చేస్తే అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. మీరు సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనేటువంటిది అక్కడే, అంటే మార్కెట్లో మనం నిలబడగలమా లేదా అనేటువంటిది అక్కడే తెలిసిపోతుంది అనమాట. సో కనీసం ఒక 4 రోజులన్నా ఇంప్లిమెంటేషన్ చేయడం చాలా ముఖ్యమైన విషయం. ఓకే, థ్యాంక్ యూ.